హలో గైస్, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్ కంపెనీ చూసుకోండి కదా, కరెంట్ ప్రైస్ 8.20 పైసా ఉంది. అలాగే ఈ కంపెనీ చూసుకోండి కదా, మార్కెట్ క్యాపిటల్ వచ్చి 35 crores దాకా. ఈ కంపెనీ ఆల్ టైమ్ హై వచ్చి 760 రూపీస్ దాకా వెళ్ళి అరౌండ్ ఆల్ టైమ్ లో వచ్చి 0.70 ఈ కంపెనీ చూసుకుంటే కదా మనము 54% గా డ్రాప్ అయింది 1 year లో. ఈ కంపెనీ రిలయన్స్ ముఖేష్ అంబానీ గారు ఈ కంపెనీ టేక్ ఓవర్ చేసుకుంటారా లేదనేది ఒక 45 days లిమిట్ ఇచ్చారు. ఆ 45 days తర్వాత తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే కదా మనము వీళ్ళు సిఐఆర్పి అనేది ప్రాసెస్ లో ఉంది. ఇక్కడ చూసుకుంటే కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఈ కంపెనీలో. ఇక్కడ చూసుకుంటే మనము అప్పులు వచ్చి ఈ కంపెనీ ఫేస్ చేసే అప్పులు వచ్చి 7.26 crores అయితే, అలాగే వీళ్ళు టోటల్ లయబిలిటీస్ వచ్చి 1 year అప్పులు వచ్చి 885 crores దాకా వీళ్ళకి అప్పులు ఉన్నాయి. అలాగే వీళ్ళకి అప్పులు ఇచ్చింది ఎవరెవరంటే మేజర్ క్రెడిట్స్ ఇంక్లూడెడ్ వచ్చి అండ్ అజిమ్ ప్రేమ్జీ ట్రస్ట్, అలాగే డిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, అలాగే ఇక్కడ జేసీ ఫ్లవర్స్ అసిస్ట్ రీకన్స్ట్రక్షన్స్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ కంపెనీకి వీళ్ళు అప్పులు ఇచ్చారు. ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ చూసుకోండి వీళ్ళు 52 week లో వచ్చి 8.20 దాకా ఉంది. అలాగే పాస్ట్ 1 year చూసుకుంటే వీళ్ళ లో రిటర్న్స్ వచ్చేసరికి 54.87% గా డౌన్ అయింది. ఈ కంపెనీ వచ్చి మార్కెట్ క్యాపిటల్ ఏమో 35/80 ఉంది. ఫేస్ వాల్యూ చూసుకుంటే 10 ఉంది. ముఖేష్ అంబానీ గారు టేక్ ఓవర్ చేసుకుంటే గ్రో పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూసుకోండి వీళ్ళు ప్రీవియస్ ఇయర్స్ చూసుకుంటే అరౌండ్ ఇక్కడ చూడండి 618% గా డౌన్ అయింది. అంటే ప్రైస్ అనేది అరౌండ్ మళ్ళీ ఈ 1 year చూసుకుంటే 53.40% పాస్ట్ ఇయర్ లో డౌన్ అయింది. ఇక్కడ ఇయర్ టు డేట్ చూసుకున్నా 26.26% డౌన్ అయింది. ఇక్కడ 6 months కానీ 22%, అలాగే 5 days చూసుకుంటే 6.8. ఈ కంపెనీ అనేది దివాలా తీసే కంపెనీగా ఉంది. బట్ టేక్ ఓవర్ చేసుకుంటే ఈ కంపెనీ ఎలా మూవ్ అవుతుందని చెప్పలేము. నేనైతే ఇప్పట్లో ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు. ఈ కంపెనీలో చాలా అప్పుల్లో ఉంది ఈ కంపెనీ. ఈ కంపెనీ చూసుకుంటే గ్రౌండ్ ఫ్రైట్ అండ్ లాజిస్టిక్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫ్యూచర్ సప్లైస్ చైన్ సొల్యూషన్ చార్ట్ చూసుకుంటే అరౌండ్ 2017 లో లిస్ట్ అయింది. అక్కడ నుంచి డౌన్ ఫాల్ అవుతూనే ఉంది. ఇక్కడ చూస్తే హై వచ్చి 756 నుంచి అరౌండ్ ప్రెసెంట్ కరెంట్ ప్రైస్ వచ్చి 8.16 దాకా ఉంది. ఇంత డౌన్ ఫాల్ అయింది. అరౌండ్ వీళ్ళకి సేల్స్ సరిగ్గా లేకపోవడం, ప్లస్ వీళ్ళ అప్పులు ఎక్కువ చేసేయడము, వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ కు మించి వీళ్ళకి అప్పులు ఉన్నాయి. 886 crores దాకా అప్పులు ఉన్నాయి. నా అనాలిసిస్ వర్క్ అయితే నేను ఈ కంపెనీలో బై చేయాలనుకోవట్లేదు. మీరు ఎవరైనా బై చేయంటే ఎగ్జిట్ అయిపోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.